శ్రీ సత్యసాయి దివ్య చరిత్ర నిత్యపారాయణ గ్రంథము 9వ అధ్యాయము 110వ పేజీ. శ్రీ సాయి సూక్తి. శ్రీమతి అండర్సన్కు కాళ్ళు ఇచ్చి ధర్మ మార్గాన నడవు మన్న కారుణ్యమూర్తి. నమ్మిన పిల్లకు కండ్లు. నమ్మిన పిల్లవాని గుండె జబ్బు నివారించి ధైర్యాన్ని నింపిన స్వామి. క్యాన్సర్ రోగాన్ని క్యాన్సిల్ చేసిన కారుణ్య స్వామి. కోమలత్వము నిస్వార్థ గుణము కలిగి సేవ చేయుట నిజమైన సేవయగును. స్నేహభావంబుతో కూడి చేయు సేవ శాంతిధామంబు చేర్చుట సత్యమయ్యా బాబా అంటారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు జనసేవ బినా నిర్వణ్ నహి అని, మన్మే రామ్ హత్మే కామ్ అని, గ్రామసేవయే రామసేవయని సేవాధర్మాన్ని ప్రధాన లక్ష్యంగా చేసుకోవాలని సందర్భానుసారంగా ఆయా భక్తులకు అహర్నిశలు ప్రబోధిస్తుంటారు. సేవ ఎలా చేయాలి అన్నదానికి సేవ చేసేవారు నిస్వార్థంగా అంకితభావంతో తాము చేసే సేవ భగవంతునికే చేస్తున్నామనే భావంతో చెయ్యాలంటారు స్వామి. అనుభూతికి సంబంధించిన సూక్తియే మానవ సేవయే మాధవ సేవ. సేవ చేయాలి కదా అని తనకు తోచిన విధంగా సేవ చేయకుండా స్నేహభావంతో మృదు మధురమైన మాటలతో సరళమైన హృదయంతో ఆపన్నుల అవసరాలు గుర్తించి సరియైన విధంగా సేవ చెయ్యాలి. ముసలివారు రోగులు ఎడ దయార్థ హృదయంతో మసులుకొని ధైర్యంతో కూడిన మంచి మాటలతో వారిని సేద తీర్చి ఉత్సాహపరచాలి. అట్టి నిశ్చల నిస్వార్థ సేవ వలన ఆ వ్యక్తికి మనశ్శాంతి కలగటమే కాక అది స్వామి దగ్గరకు ఆ వ్యక్తిని చేర్చుతుంది. కాళ్ళు ఇచ్చి ధర్మ మార్గాన్న నడవమన్న సాయి. ఒక అడుగు నీవు నా వైపు వేస్తే నేను 100 అడుగులు నీకు దగ్గరవుతాను అని ఈ అవతారములో స్వామివారి వాగ్దానం. ఆ ఒక్క అడుగు కూడా వేయాల్సింది కాలితో కాదు మనసుతో అని తెలియచేసే అద్భుత సంఘటన ఒకటి మచ్చుకు తెలుసుకుందాం. భగవాన్ బాబా చేసే అద్భుతాలు ఎన్నెన్నో. స్వామివారి వ్యాధి నివారణ పద్ధతులు కూడా అపూర్వం, అనితర సాధ్యం. సంకల్ప సృష్టిచే ప్రసాదించిన విభూతి స్వీకరించి పూర్ణ ఆరోగ్యం పొందిన వారు కొంతమంది అయితే కేవలం సంకల్పముతో నివారణ పొందిన వారు ఇంకెంతో మంది. కొంతమందికి స్వామి సృష్టించి ఇచ్చిన మందులతో వ్యాధి నయం అయితే వారు సూచించిన సూచనల మూలంగా వ్యాధి నయం పొందిన వారు ఇంకెంతో మంది. వ్యాధిగ్రస్తులై కదలలేక నడవలేని వారిని కనుచూపుతో వ్రేలి కదలికతో ఆదేశించి నడిపించిన సంఘటనలెన్నో. అటువంటి సంఘటన ఇది. అమెరికా వాస్తవ్యురాలు శ్రీమతి అండర్సన్ అనే భక్తురాలు కొన్ని సంవత్సరాలుగా డిజనరేటివ్ ఆర్థోటిస్ అనే కీళ్లవాతంతో బాధపడుతూ చాలా కాలంగా నడవలేని స్థితిలో చక్రాల కుర్చీకే అంటిపెట్టుకొని ఉండేది. ఆమె శ్రీవారి జన్మదిన వేడుకలు చూసేందుకు పుట్టపర్తికి వచ్చింది. పూర్ణచంద్ర ఆడిటోరియంలో తన చక్రాల కుర్చీలో కూర్చొని జరుగుతున్న కార్యక్రమం గమనిస్తూ ఉంది. పూర్వం బాబా జన్మదినోత్సవ సందర్భాలలో వృద్ధ సువాసినులు స్వామి తలపై సంపెంగ పువ్వుతో తైలస్నానం ఉంచేవారు. ఆ సంఘటన ఆనందమయమైన ఆ సన్నివేశం శ్రీమతి అండర్సన్ తన్మయత్వంతో చూచింది. ఆ కామ్యరహితము నిస్వార్థము అయిన ఆమె ఆనంద తన్మయత ఆమెను స్వామి దయకు పాత్రురాలను చేసింది. అప్పుడు ఆ పరమపురుషుడైన స్వామి మిక్కిలి దయతో తమ సింహాసనం నుండి దిగి నడుచుకుంటూ ఆమె వద్దకు వెళ్ళి తామే స్వయంగా నూనె గిన్నెను అందించి ఆమె ముందు తమ శిరస్సును వంచి ఇతరులకు వలనే ఆమెను కూడా తైల ప్రోక్షాణ అవకాశాన్ని, ఆ సేవా అవకాశాన్ని కల్పించారు స్వామి. ఊహించని ఈ సంఘటనకు ఎంతో పులికించిన శ్రీమతి అండర్సన్ మురిసిపోతూ పుష్పంతో స్వామి తలపై తాను కూడా 3 సార్లు తైల బిందువులు చిలకరించింది. ఆనందంతో స్వామి చెయ్యి పట్టుకుంది. ఆ కించిత్ సేవకు స్వామి ఇచ్చిన అపూర్వ ఫలం ఏమని చెప్పాలి. ఆమె వంక చూస్తూ స్వామి లేచి నిలబడు అని ఆజ్ఞాపించారు. ఆ ఆజ్ఞాపనకు ఆమె కాళ్లల్లో శక్తి
వచ్చి చలనం కలిగినట్లుంది. ఆమె లేచి నిలబడింది. స్వామి అంతటితో ఆగక నా వెంట నడిచిరా అన్నారు. తన్ను తాను మరిచిన శ్రీమతి అండర్సన్ బాబా ఆజ్ఞను పాటిస్తూ అడుగులో అడుగు వేస్తూ 40 అడుగుల దూరంలో వేదికపై ఉన్న స్వామి సింహాసనం వరకు నడిచి వెళ్ళింది. ఆడిటోరియంలోని 30-40 వేల మంది భక్తులు ఆనందంతో కరళధ్వనులు చేశారు. ఆ ఆర్తత్రాన్ని లీల ఏమని చెప్పాలి. అలా చక్రాల కుర్చీలలోనూ చేతులపైన మోసుకొని రాబడిన ఎందరో వికలాంగులు స్వామి కరుణ చొరగొనిన మరుక్షణాన్నే నడిచిన వారున్నారు. ఆ దివ్య సంకల్పం అంత శక్తివంతమైనది. దానికి ఎదురు లేదు. దాన్ని పొందడానికి ఎవరు ఎప్పుడు ఏ విధంగా కరుణిస్తారో ఎవరికీ తెలియదు. అన్ని సందర్భాల్లో మనం మాత్రం ఆచరించవలసింది నిస్వార్థ సేవ. కండ్లు ఇచ్చి మంచిని చూడమన్న కరుణాద్భుతమూర్తి. చికిత్స అవసరం ఉన్న వారికి స్వామి తామే పరికరాలు సృష్టించి ఔషధాలు సృష్టించి ఇచ్చి వ్యాధులు నయం చేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కొన్ని సందర్భాలలో ఏ రకమైన ఔషధం, ఆపరేషన్ మొదలైనవి లేకుండానే సంకల్పమాత్రంగా నివారణ చేసినవి ఉన్నాయి. అటువంటి ఉదాంతమే ఇది. ఒకసారి చిన్నతనంలోనే అగ్ని ప్రమాదం వలన కళ్ళు కోల్పోయి ఎంతోమంది వైద్య నిపుణులకు చూపించిన కండ్ల జబ్బు నయం కాదని చెప్పబడ్డ ఒక బాలిక వచ్చింది. ఆమె అచంచల విశ్వాసంతో పుట్టపర్తి బాబా పైన భారం వేసిన తప్పక తనకు కళ్ళు వస్తాయన్న నమ్మకంతో స్వామి సన్నిధికి వచ్చింది. స్వామిపైన దృష్టి నిలిపిన ఆమెకు హస్తచాలనంచే ఒక ఔషధం సృష్టించి ఇచ్చి, నీ ఊరికి పోయి ఈ మందు వాడు, నయమవుతుంది అని చెప్పారు. నమ్మకంతోనూ ఓర్పుతోనూ కొంతకాలం అట్లే చేసిన ఆ అమ్మాయికి చూపు వచ్చింది. దీనినే సాబూరి, నమ్మకం, ఓర్పు అనేవారు. ఆమె వెనకటి అవతారాలలో బాబా స్వామి అనుగ్రహం సాధించేందుకు భక్తునికి అవసరమయ్యేవి ఈ లక్షణాలే. గుండె నిండా తననే నమ్మిన భక్తునికి గుండె జబ్బు నివారణ. ఇదే మాదిరి గుండె జబ్బు వచ్చి చచ్చుబడిపోయిన ఒక పిల్లవానికి చచ్చుబడిపోయిన భాగంలో స్వామి విభూతి రాయిగా వెంటనే అతనికి వ్యాధి నివారణ జరిగి తనంతట తాను మందిరములోకి వెళ్ళగలిగాడు. అట్లా ఆ చిన్నారి గుండె నిండా అద్భుతమైన ధైర్యాన్ని నింపడం ఎవరికి సాధ్యం? క్యాన్సర్ క్యాన్సిల్. ఇంకొక అద్భుత చికిత్స మనం చూద్దాం. మనం ఇక్కడ అది చెల్లికు వచ్చిన వ్యాధిని అన్నకు విభూతి రాసి నివారణ చేయడం. దీక్షిత్ చెల్లెలికి ఎడమరొమ్ములో క్యాన్సర్ వచ్చింది. శస్త్రచికిత్స అవసరం అని నిర్ధారించి డాక్టర్లు తేదీ కూడా నిర్ణయించారు. అన్నా చెల్లెళ్ళిద్దరూ తమ బంధువులతో కలిసి వచ్చి స్వామికి విషయం విన్నవించుకున్నారు. వారికి నేనుండగా భయమెందుకు అని అభయం ఇచ్చి విభూతి సృష్టించి కొంచెం రోగి నోట్లో వేసి మిగిలిన విభూతిని అక్కడే ఉన్న రోగి అన్న అయిన దీక్షిత్ ఛాతీపై ఎడమ భాగంలో మర్దన చేశారు. తర్వాత అతని ఛాతీపై తమ అద్భుత హస్తంతో తట్టి ఇక వెళ్ళిరండి అన్నారు. ఆపరేషన్ రోజున ముందు బుధవారం నిర్ణయించారు, కానీ తర్వాత గురువారంకు మార్చారు. ఆ బుధవారం అంటే ఆపరేషన్కు ముందు రోజు రాత్రి దీక్షిత్కు ఎడమ ముక్కు నుండి విపరీతంగా నీరు కారసాగింది. ప్రత్యేకమైన బాధ లేదు, కానీ బట్టలన్నీ తడిసిపోయాయి. అలా కొంతసేపు నీరు కారి దానంతటా అదే ఆగిపోయింది. ఎందుకు కారిందో ఎందుకు ఆగిపోయిందో కూడా దీక్షిత్ దంపతులకు అర్థం కాలేదు. వారు దీక్షిత్ చెల్లెల యొక్క ఆపరేషన్ హడావిడిలో రాత్రి జరిగిన ఈ విషయం మరిచిపోయారు. గురువారం నాడు హాస్పిటల్లో ఆపరేషన్కు ముందుగా రోగిని పరీక్షించిన డాక్టర్లు అనుమానం కొద్దీ ఇంకొకసారి ఎక్స్రే తీసి ఉండవలసిన క్యాన్సర్ గడ్డ లేకపోవడంతో ఆశ్చర్యపోయి ఆపరేషన్ క్యాన్సిల్ చేశారు. రోగి బాబా దర్శనానికి వెళ్ళగా అక్కడ ఏమీ లేదు, ఒట్టి నీరు తప్ప అని అంటూ ఆమె భర్త వంక చూచి, నీ భార్య సుస్థి తగ్గిపోయింది, నిశ్చింతగా ఉండు అన్నారు. అప్పుడు అర్థమైంది అన్నగారైన దీక్షిత్కు స్వామి సంకల్పమాత్రం చేత అది తొలగిపోయిందని. ఇంత దయాసముద్రుడు సర్వోద్ధారకుడు అయిన స్వామి మానవ రూపంతో తాను వచ్చి భారత సంస్కృతిని మానవత్వపు విలువలను ఎంత సున్నితంగా ఆచరించి చూపుతున్నారో గమనించాల్సిన అవసరం ఉంది మనకు. భగవంతునికి స్త్రీ పురుష భేదం లేదు, కానీ తాము పురుష
రూపధారిగా వచ్చారు కనుక స్త్రీలను ముట్టుకోవడం కానీ ఒంటరిగా భగవంతునికి స్త్రీ పురుష భేదం లేదు. కానీ తాము పురుష రూపధారిగా వచ్చారు కనుక స్త్రీలను ముట్టుకోవడం కానీ ఒంటరిగా సంభాషించడం కానీ సర్వసాధారణంగా చేయరు. ఆ పరమాత్ముని విభూతులు కొనియాడ సహస్రుడైన ఆదిశేషుని కూడా అసాధ్యం. మనమెంత, వారి సంకల్పమే వ్యాధి నివారకం, ఆనందప్రదాయకం. ఇటువంటి లీలలు ఎన్నో లక్షోపలక్షలు ఉన్నవో లెక్కలేదు. భక్తేప్సితవరప్రదం సదా భక్తి ప్రవర్ధకం సతతోధారకం సర్వం సాయం వందే జగద్గురుం. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ సత్యసాయి దివ్య చరిత్ర నిత్యపారాయణ గ్రంథము 9వ అధ్యాయము సంపూర్ణం. 114వ పేజీ.